తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శృతిది ఆత్మహత్య కాదని ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురును భర్త అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్ గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. అయితే కట్నం తీసుకురావాలని అత్తామామలు శృతిని వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడిగా మారాడని ఆరోపిస్తున్నారు. అయితే నాలుగు బయట పడుతుంది, పడుతుంది లెట్రినో బాత్రూమో పోతుంది లేదు లేదు వాళ్ళు ఏదో చేసిర్రు. తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు. వాళ్ళు మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకులా మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపారు. ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, స్పందన ఫోక్ సింగర్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద మృతి. శృతి కుటుంబంలో తీవ్రంగా వారి కుటుంబంలో అంత చర్యలు చేపిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా మొసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఫోక్ సింగర్ శృతికి, అదేవిధంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి దయాకర్ తో వీరికిద్దరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ పెళ్లికి కూడా దారితీసింది. దయాకర్ శృతిల ప్రేమ వ్యవహారం తన శృతి ముందస్తుగా తన తల్లిదండ్రులకు కూడా తెలిపింది. తాను దయాకర్ ను నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అయితే శృతి ముందస్తుగా తెలిపింది. తన తల్లిదండ్రులు శృతి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈ ప్రేమకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పేసి ఈ పెళ్లికైతే మీ దయాకర్తో పెళ్లికైతే మేము ఒప్పుకోమని చెప్పేసి వారి ప్రేమ వ్యవహారాన్ని అయితే వారు ఒప్పుకోలేదు, నిరాకరించారు. ఇక ఇదే విషయం దయాకర్ కూడా తన తల్లిదండ్రులతో కూడా వివరించారు. తాను తల్లిదండ్రులు కూడా కొంతమేర సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా వీరిద్దరు ఈ పరిచయం ప్రేమగా మారి ప్రేమను పెళ్లికి దారితీసింది. వీరిద్దరు రహస్యంగానైతే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా 20 రోజుల క్రితం అయితే వీరిద్దరు కలిసి వాళ్ళ స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం చేసుకుని తర్వాత వివాహ అనంతరం శృతిని దయాకర్ తన ఇంటికి అయితే తీసుకెళ్లారు. పీరపల్లి గ్రామానికి తన ఇంటికి తీసుకెళ్లారు. అంతా బాగుంటుంది అనుకుంటున్న తరుణంలో 25 రోజుల వ్యవధిలోనే శృతి అయితే అర్ధాంతరంగా తనువు చాలించిందని చెప్పేసి తెలిసింది. దయాకర్ డ్రైవర్ గా తాను పనిచేస్తున్నాడు. తరచుగా హైదరాబాద్ వెళ్లేవాడు, తాను బయటగా వెళ్లేవాడు. ఈ తరుణంలోనే శృతి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తరుణంలోనే దయాకర్కి సంబంధించిన తల్లిదండ్రులు, శృతికి సంబంధించిన అత్తమామలు వరకట్నం తీసుకుని రావాలి, మీరు అయితే ప్రేమ వివాహం అయితే చేసుకున్నారని చెప్పేసి తరచుగా చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి అయితే శృతికి సంబంధించిన తల్లిదండ్రులు అయితే తెలిపారు. మనకు ఆరోపిస్తున్నారు వారిపై. శృతి మమ్మల్ని కాదని చెప్పేసి అయితే ప్రేమ వివాహం చేసుకుంది. వారి జీవితం అంతా సజావుగా సాగుతుంది అనుకున్న తరుణంలోనే, వారు సంతోషంగా ఉంటున్నారు అనుకున్న తరుణంలోనే ఇంతలోనే ఇలా శృతి మరణ వార్త మేము వినాల్సి వస్తుందని చెప్పేసి అయితే మేము అనుకోలేదని చెప్పేసి శృతి తల్లిదండ్రులు అంటున్నారు. శృతి ఎంతో ధైర్యవంతురాలు, తనకు సమాజం పైన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. తాను ఆత్మహత్యనైతే చేసుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలైనా తనకు ఎదుర్కొనే శక్తి ఉంది, ధైర్యం గల వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఇలా మరణించడం అయితే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మేము తట్టుకునే పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. ఫోక్ సింగర్ తనకు ఎంతో భవిష్యత్తు ఉన్న శృతి ఇలా అర్ధాంతరంగా మరణించడంతో పాటు శృతి కుటుంబంలో అయితే తీవ్ర విషాదాలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. ఇటు తల్లిదండ్రులు అటు బంధువులు కన్నీరు మురుగా అయితే వినిపిస్తున్నారు. ఇక శృతి విషయం అయితే శృతి మృతి విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు పీరపల్లి గ్రామానికి చేరుకున్నారు. దయాకర్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి పరిసరాలతో పాటు శృతి మృతదేహాన్ని క్షుణ్ణంగానైతే పరిశీలించారు. ఇంటి ప్రక్కన ఉన్న వారిని కావచ్చు, ఇరుగు పొరుగు వారిని అయితే గ్రామంలో కొందరిని పిలుచుకొని వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. శృతికి వీళ్ళకి సంబంధించిన
విషయాలు అయితే అడిగి తెలుసుకున్నారు. అత్తమామకు సంబంధించిన విషయాలు అయితే అడిగి తెలుసుకున్నారు. శృతి మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం అయితే గదికి తరలించారు. పీర్లపల్లి గ్రామంలో కూడా ఎలాంటి అల్లర్లు కూడా తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే గ్రామంలో పోలీసులు అయితే ఆ దిశగా ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగానైతే శృతి మరణం మొదటగా అనుమానాస్పద మృతిగానైతే కేసు అయితే నమోదు చేశారు. ఇటు శృతి తల్లిదండ్రులు మాత్రం శృతి ముమ్మాటికి హత్యనని, భర్త దయాకర్ అత్తమామలు కలిసి చంపివేశారని అయితే, కట్నం తీసుకురమ్మని చెప్పేసి చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా శృతి మరణం తన ఆత్మహత్యనా లేకపోతే చేసుకుందా లేదా హత్య చేశారా అనే విషయం తెలియాలంటే మాత్రం శృతి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన అనంతరం వైద్యులు ఇచ్చే నివేదిక ద్వారానే ఈ శృతి ఆత్మహత్య చేసుకుందా హత్య చేసుకుందా అని అయితే విషయం తెలియాల్సి ఉంటుంది. మొదటిగానైతే పోలీసులు అయితే ఇది అనుమానాస్పద మృతిగా అయితే కేసు అయితే నమోదు చేశారు. స్పందన.